హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలా మందికి నచ్చుతాయి. ఎందుకంటే వాటిలో క్రైమ్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనే అంశాలు మిస్టరీగా ఉంటాయి. వాటిని దర్శకులు చివరి వరకు రివీల్ చేయరు. అందువల్ల ప్రేక్షకులు ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. అలాగే మళ్ళీ అదే సినిమాని రెండోసారి చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. ఎందుకంటే మిస్టరీ ఏంటో తెలిసిపోతుంది కాబట్టి. అదే విధంగా ఈ ప్రపంచంలో కొన్ని అంతుబట్టని మిస్టరీలు ఉన్నాయి. అవి ఎప్పటికీ తేలకుండా ప్రజలకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. చిత్రం ఏంటంటే సైంటిస్టులు సైతం వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి అలాంటి 8 ఇంట్రెస్టింగ్ అంశాలు ఈ రోజు వీడియోలో చూసేద్దాం. అలాగే అవి సైంటిస్టులకు కూడా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, వాటిపై వాళ్ళు ఎన్ని రకాల ప్రయోగాలు పరీక్షలు చేస్తున్నా ఫలితం రావట్లేదు. అందుకే అవి టూరిస్టులకు ఆసక్తి కలిగిస్తున్నాయి, పురాతత్వవేత్తలకు చిత్రంగా అనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ విచిత్రమైన రహస్యాలు ఏంటో ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, స్టోన్ స్పేర్ బాల్. బోస్నియా అడవిలో 10 అడుగుల వెడల్పు ఉన్న గుండ్రటి రాయి ఒకటి లభించింది. అది 30 టన్నుల బరువు వరకు ఉంటుంది. ఇది పూర్తిగా పర్ఫెక్ట్ గా గుండ్రంగా ఉండటంతో దీనిపై సైంటిఫిక్ కోణంలో పెద్ద చర్చ జరిగింది. అయితే సమస్య ఏంటంటే దీన్ని ప్రకృతే ఇలా తయారు చేసిందా, లేక గత నాగరికతకు చెందిన వారు ఎవరైనా ఇలా తయారు చేశారా అనేది రాళ్ళు చాలా కనిపించాయి. అవన్నీ లక్షల సంవత్సరాల కిందటివి అని అర్థమైంది. అలాగని అవి తెలియని నాగరికతకు చెందినవి అని చెప్పడానికి ఆధారాలు లేవు. పోనీ ప్రకృతి ఎలా తయారు చేసిందా అంటే దానికి కూడా ఆన్సర్ ఇంకా దొరకలేదు. నెంబర్ 2, హౌస్ ఆఫ్ ద ఫెయిరీస్. ప్రాచీన భవనాలు, అద్భుతమైన కళాఖండాలకు ఇటలీలోని కొలసియం చాలా ఫేమస్. పీసా టవర్ కూడా అక్కడిదే. అయితే కొన్ని ప్రాంతాల్లో అక్కడ అంతగా పాపులర్ అవ్వలేదు. టూరిస్టులకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు. అలాంటి వాటిలో ఒకటి సార్డినియాలో ఉంది. దాన్ని దేవకన్యల ఇల్లు అని అంటారు. అందుకు తగ్గట్టుగానే అది చిన్న గుహల రాతి ఇల్లులా ఉంటుంది. అందులో దూరి లోపలికి వెళ్ళడం మనుషులకు మాత్రం సాధ్యం కాదు. దేవకన్యలు మాత్రమే అందులోకి వెళ్తారని అంటూ ఉంటారు. కొన్ని అంచనాల ప్రకారం ఈ ఇల్లు 6000 ఏళ్ల నాటిదని, దీన్ని క్రీస్తు పూర్వం 3400 నుంచి క్రీస్తు పూర్వం 2700 మధ్య నిర్మించారని చెబుతూ ఉన్నారు అక్కడి స్థానికులు. నెంబర్ 3, టియోటిహాకాన్. ఉత్తర అమెరికా ఖండంలోని దక్షిణాన ఉండే మెక్సికో దేశంలో టియోటిహాకాన్ అనే ప్రాచీన నగరం ఉంది. దీన్ని దేవుల ప్రదేశం అని అంటారు. ఈ ప్రదేశాన్ని విశ్వానికి కేంద్రంగా దేవులు భావించారని చెబుతూ ఉంటారు. నహ్వా పురాణాల ప్రకారం సూర్యుడు చంద్రుని ఇక్కడే సృష్టించారు. ప్రస్తుత ఆధునిక మెక్సికో రాజధాని అయిన మెక్సికో సిటీకి టియోటిహాకాన్ 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల ప్రపంచ పర్యాటకులు దీన్ని చూసేందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడకు వెళ్లిన పర్యాటకులకు మరో ప్రపంచానికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది. పురాతన నాగరపు ఆనవాళ్లు, శిథిల నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ పిరమిడ్ ఉంది. చరిత్ర ప్రకారం ఇక్కడ 1,00,000 మంది దాకా జీవించారు. మరి ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు అనేది మిస్టరీగా ఇప్పటివరకే ఉండింది. నెంబర్ 4, మసుదానో ఇవాఫున్. జపాన్ అసుకా ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో అక్కడి కొండలపై అసాధారణ ఆకారంలో రాళ్లు కనిపించాయి. వాటికి చతురస్ర ఆకారంలో కన్నాలు కూడా ఉన్నాయి. పూర్వం అక్కడ నివసించిన వారు వాటిని తయారు చేశారు. కానీ ఎందుకు చేశారన్నది తెలియదు. క్రీస్తు శకం 250 నుంచి 552 మధ్య కాలాన్ని తుములస్ కాలం అని అంటారు. ఆ కాలంలోనే ఈ రాళ్లను తయారు చేసినట్లు చెబుతూ ఉన్నారు. ఈ రాళ్లలో అతిపెద్ద దాన్ని మసుదానో ఇవాఫున్ అని అంటారు. అంటే మసుదాకి చెందిన రాతి నౌక అని అర్థం. ఇది 11 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, 4.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీని బరువు 800 టన్నుల వరకు ఉంటుంది. ఈ రాళ్లు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. నెంబర్ 5, ఎల్లోరా. మహారాష్ట్రలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన ఎల్లోరా గుహల దగ్గర ఉన్న కైలాస ఆలయం అత్యంత రహస్యమైనది. భూమిపై నిర్మించిన పెద్ద ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయాన్ని పూర్తిగా ఒకటే రాయిని చెక్కి నిర్మించారు. ప్రశ్న ఏంటంటే పురాతన శిల్పాలు ఇలా చెక్కాలని ఎందుకు అనుకున్నారు? ఇతర ఆలయాల లాగా వేర్వేరు రాళ్లను సెట్ చేసి ఒకే ఆలయంలో ఎందుకు నిర్మించాలనుకోలేదు?
ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 మధ్య నిర్మించారు. 16 గుహలో ఈ ఆలయం ఉంది. చూడడానికి రథం ఆకారంలో ఈ గుడి ఉంటుంది. నెంబర్ 6 ద టెంపుల్ ఆఫ్ బాచుస్. లెబానాన్ బాల్బెక్ లోని ఈ పురాతన బాచుస్ రహస్య ఆలయాన్ని క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత నిర్మించారు. కానీ ఎప్పుడు నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. కానీ దీని ఆకృతి, నిర్మాణ శైలిని బట్టి 2వ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా ఉంది. అయితే ఈ ఆలయం చాలా పెద్దది. రోమన్ల నిర్మాణ శైలికి ఇది కలిగి ఉంది. దీన్ని 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. రోమన్ల ఆలయాన్ని కూలిపోయినా ఈ ఆలయం మాత్రం ఎక్కువగా శిథిలం అవ్వలేదు. అయితే ఇంత పెద్ద ఆలయాన్ని ఎందుకు నిర్మించారో, ఎవరు నిర్మించారో ఇప్పటి వరకు సరైన ఆధారాలు దొరకలేదు. అందుకే ఈ ఆలయం మిస్టరీగా మారింది. నెంబర్ 7 సిరియాలో రాతి యుగం నాటి ఎయిందర ఆలయం ఉంది. ఈ ఆలయం ఫ్లోర్ కి 2 భారీ పాదముద్రలు ఉన్నాయి. అలాగే మరొక పాదముద్ర గుమ్మం దగ్గర ఉంది. ప్రతి పాదముద్ర సైజు 1 మీటర్ పొడవు ఉంటుంది. వాటిని మన మనుషుల పాదముద్రలతో పోలిస్తే 3 పాదముద్రలకు సమానంగా ఉంటుంది. మొదటి 2 పాదముద్రలకు గుమ్మం దగ్గర ఉన్న పాదముద్రలకు మధ్య 10 మీటర్ల దూరం ఉంటుంది. మరి అవి ఎలా వచ్చాయి? ఎవరైనా వాటిని అలా చెక్కారా? లేక నిజంగానే అంత పెద్ద పాదాలున్న మనుషులు ఒకప్పుడు ఉన్నారా? లేక భవిష్యత్తులో ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి చేశారా అని ఇలా ఎన్నో ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఇంకా దొరకలేదు. నెంబర్ 8 ఫ్రెండ్స్, మీరు ప్రపంచ పటాన్ని శాటిలైట్ వ్యూలో చూస్తే ఆఫ్రికా ఖండంలో ఓ భారీ ఎద్దు ముఖం కనిపిస్తూ ఉంది. ఆకాశం నుంచి చూస్తేనే ఇది పూర్తిగా కనిపిస్తుంది. ఆ ఎద్దు పక్కకు తిరిగినట్లు ఉంటుంది. అందువల్ల దాని ఒక కన్ను మాత్రమే కనిపిస్తున్నట్లు ఉంటుంది. ఆ కన్నే శాస్త్రవేత్తలకు మిస్టరీగా మారింది. దీన్ని సహారా కన్ను లేదా రీచార్డ్ స్ట్రక్చర్ అని అంటారు. ఇది సహారా ఎడారిలో పశ్చిమాన ఉంది. దీన్ని చూసిన భూగర్భ శాస్త్రవేత్తలు ఇది గ్రహశకలం ఢీకొట్టడం వల్ల ఏర్పడి ఉండవచ్చని అనుకున్నారు. కానీ కొన్ని తాజా పరిశోధనలను బట్టి ఈ కన్ను ఆకారం సహజంగానే ఏర్పడి ఉందని తెలిసింది. అయితే ఇదే శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. నేను చెప్పిన 8 ఇంట్రెస్టింగ్ మిస్టరీస్లలో మీరు దేనైనా చూసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.